హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే టిఫిన్ రెసిపీ చూపిస్తున్నానండి. పోవా అంటే మనం అటుకులతోనే పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పోవా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి పక్కా చూసి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, నచ్చితే పక్కా ట్రై చేయండి. మనం ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా అయితే ముందుగా ఒక బౌల్లోకి అటుకులు అయితే తీసుకోవాలండి. ఇలా ఒక కప్ అయితే నేను అటుకులు తీసుకున్నా. ఇలా మనకి ఎంత కావాలో అంత చూసి అయితే అటుకులు తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేస్తే చాలండి, ఎక్కువ ముద్ద కాకుండా మంచిగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. అటుకులు అంటే పేపర్ అటుకులు కూడా ఉంటాయండి. 2 టైప్స్ ఆఫ్ అటుకులు ఉంటాయి. మనమైతే పేపర్ అటుకులతో మిక్చర్ కూడా చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసిన కదా వీడియో, చూడకపోతే పక్కా చూడండి అండి, చాలా బాగుంటుంది. మిక్చర్ లెక్క చేసి అప్లోడ్ అయితే చేసినాం. ఇవైతే మనము కోవా చేసుకునే అటుకులండి. ఇలా అయితే ఉంటాయి. ఇలా మంచిగా ఒక కడిగి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక ఒక పిడికెడని పల్లీలు వేసుకోవాలి, కొద్దిగా పుట్నాలు వేసుకోవాలండి. కొద్దిగా వేగాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాక మనం సన్న కట్ చేసి పెట్టుకుని ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కలమాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉల్లిగడ్డ ఎర్రగయ్యే వరకు మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అయితే కారం తగ్గట్టు అయితే వేసుకోవాలండి. మనం కారం వేసుకోం కదా ఇందులో, ఖాళీ పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడైతే మనం కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పోవా మనం అటుకులు కడిగి పెట్టుకున్నాం కదా, అటుకులు అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా లీల్ జీలకర్ర ఇవ్వాలండి. ఇక్కడ చూపించిన కదా, కొద్దిగా ఒక లీల్ జీలకర్ర ఇచ్చినామంటే ఏంటంటే మనకి అటుకులు మొత్తం ముద్ద కాకుండా మంచిగా విడివిడిగా అవుతాయండి. ఇలా కలుపుతుంటే మంచిగా ఉంటుంది. ఒకటే జాలో ఉండగట్టినట్టు ఉండకుండా పొడిగా అవుతాయండి. అలా కొద్దిగా వాటర్ జీలకర్ర ఇచ్చినామంటే బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి, మన పోవా అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి, ఒకసారి కలుపుకొని రెడీ అయిపోయిందండి. ఇలా కొద్దిగా ఒక నిమ్మకాయ అయితే సగం పిండుకోవాలి. ఇలా పిండేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన పోవా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా హైలైట్ టేస్ట్ ఇంకా సూపర్ ఉండాలంటే ఇలా సేవ్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా సేవ్ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పక్కా ట్రై చేయండి. ఓకే అండి, చూశారు కదా నేను చేసిన టిఫిన్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే. ఓకే అండి, బాయ్. మరొక మంచి రెసిపీతో కలుద్దాం.